వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై రష్యా దాడులు సాగుతున్న నాటి నుంచి ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్న పేరు. ఇదే సమయంలో పుతిన్ కుటుంబ సభ్యుల గురించి కూడా ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పుతిన్ రహస్య కుమార్తె తన పేరు మార్చుకొని ప్యారిస్లో ఉంటున్నారన్న వార్త ఇప్పుడు ప్రపంచమంతా హాట్ టాపిక్ అయింది. సాధారణంగా ప్రపంచంలో దేశాధినేతల కుటుంబాల గురించి ఏదో ఒక దశలో చర్చించుకుంటారు. కానీ పుతిన్ ఫ్యామిలీ సంగతి మాత్రం ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. అసలు పుతిన్కు ఎంతమంది పిల్లలున్నారు, వారేం చేస్తున్నారు లాంటి వివరాలేవి అంత త్వరగా బయటకు రాలేదు. మరి పుతిన్ తన వ్యక్తిగత జీవితాన్ని అత్యంత రహస్యంగా ఉంచడానికి కారణమేంటి? అసలు పుతిన్ కుమార్తె పేరు ఎందుకు మార్చుకుంది? సీక్రెట్గా వేరే దేశంలో ఎందుకు తలదాచుకుంటుంది? వాచ్ ది స్టోరీ. ప్రపంచంలో ప్రస్తుతం 5-6 దేశాధినేతలే అందరికీ తెలుసని చెప్పాలి. వారిలో ఒకరు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్. అయితే వీరందరి కుటుంబాల గురించి ఏదో ఒక దశలో చర్చకు వచ్చింది. పుతిన్ ఫ్యామిలీ సంగతి మాత్రం ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అసలు పుతిన్ కు వివాహమైందా, ఎంతమంది పిల్లలు, వారేం చేస్తున్నారు వంటి వివరాలేవి అంత త్వరగా బయటకు రాలేదు. పైగా పుతిన్ మాజీ గూఢాచారి, అందుకని కూడా వివరాలను బయటపడకుండా జాగ్రత్త పడినట్లున్నారు. పుతిన్ వ్యక్తిగత జీవితాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతారు. పుతిన్ రాజకీయ ధోరణులపైనే కాదు, ఆయన ప్రేమ పెళ్లిపైన కథలు కథలుగా కథనాలొచ్చాయి. చిత్రకారిణి ఎకటెరినా మిజ్రినాతో సన్నిహితంగా ఉన్నారని, రష్యా ప్రసిద్ధ జిమ్నాస్ట్ అలీనా కబియేవాను పెళ్లి చేసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. ఈమె ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ కూడా. వీరికి 2 కుమారులు, 2 కవల కుమార్తెలు కూడా ఉన్నట్లు చెబుతారు. వీరి వివరాలను రహస్యంగా ఉంచినట్లు సమాచారం. ఇప్పుడు బయటకొచ్చిన వార్త ప్రకారం పుతిన్ కుమార్తెల్లో ఒకరు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో రహస్య జీవితం గడుపుతున్నారట. దీనిని బయటపెట్టింది ఎవరో కాదు, 2.5 ఏళ్లుగా రష్యా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు చెందిన TVTSN పుతిన్ కుమార్తె ఎల్జివెటా క్రివోనోగికా. 21 ఏళ్ల ఈ యువతి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక దేశం విడిచి వెళ్లిందట. పైగా ప్యారిస్ లో పేరు మార్చుకుని నివసిస్తోందని పరిశోధన కథనమిచ్చింది TSN. ఎల్జివెటా తనను పుతిన్ సన్నిహితుడు ఓలెగ్ రుద్నోవా కుమార్తె లిజీగా చెప్పుకుంటోంది. వాస్తవానికి ఎల్జివెటా 2 ఏళ్ల క్రితం వరకు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంది. ఉక్రెయిన్ పై రష్యా దాడికి 2 రోజుల ముందు దేశం విడిచి వెళ్లిందట. పైగా ప్యారిస్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఆర్ట్స్ లో చదువుకున్న ఆమె తన ఇంటి పేరు ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో వ్లాదిమిరోవాను ప్రస్తావించిందట. పాస్పోర్ట్ లో మాత్రం ఎల్జివెటా వోల్గేవ్నా రుద్నోవా అనే పేరుంది. ఎల్జివెటా తల్లి పేరు స్వేత్లానా. ఈమె రష్యాలోనే ఉంటున్నారు. సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా చలామణి అవుతున్నారు. స్వెత్లానాకు పెద్ద బ్యాంకులో వాటాలతో పాటు సెయింట్ పీటర్స్బర్గ్ లో స్ట్రిప్ క్లబ్ ఉందట. తల్లి కూతుళ్ళిద్దరూ తమ పేర్ల చివర రుద్నోవా అని పెట్టుకోవడం గమనార్హం.
చూద్దాం.